Hello friends, welcome to Neomentor's Daily Contemporary Issues. So, ఈ రోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటిది సేఫ్ హార్బర్ ఫర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సామాజిక మాధ్యమాలు ఉదాహరణకి ఫేస్బుక్ ఉందనుకోండి. ఫేస్బుక్లో ఎవడో ఒక పోస్ట్ పెడతాడు, అది నిజం కాదా ఫేస్బుక్ ఎప్పుడు చెక్ చేయదు. సరే, ఫేస్బుక్ చెక్ చేయదు, కానీ ప్రభుత్వం చెప్పినప్పుడు ఫేస్బుక్ దాన్ని దించాలి కదా, కట్ చేయాలి కదా. సో ఇలా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సరిగ్గా ఈ కంటెంట్ని చెక్ చేయకపోవడం వల్ల మనకి ఫేక్ న్యూస్ అనేటటువంటిది, ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది దేశంలో చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో దీనివల్ల ఫేక్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ అవ్వడం వల్ల సమస్యలు చాలా అధికంగా వస్తున్నాయి సమాజంలో. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, ఈ కాన్సెప్ట్ ఆఫ్ సేఫ్ హార్బర్ అంటే ఇప్పటి వరకు కూడా ఈ ఫేక్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఏవైనా పోస్టులు ఉంటే వీటిని ఆన్లైన్ ఇంటర్మీడియరీస్కి బాధ్యుల్ని చేసేవాళ్ళు కాదు. అంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్ అంటే ఎక్స్లో ఎక్కడైనా తప్పుడు సమాచారాన్ని పెడితే వాళ్ళని దోషులను చేయరు. సో వాళ్ళకి లీగల్ లైబిలిటీస్ ఉండవు. అంటే ఒక యూజర్ పెట్టినటువంటి సమాచారానికి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లు బాధ్యత వహించవు. సో కాబట్టి ఇది ఎప్పుడు వచ్చిందంటే బేసికల్గా కమ్యూనికేషన్స్ యాక్ట్ అని 1934లో ఆ రోజున ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు అయినా కూడా అప్పుడు న్యూస్ పేపర్లలో వాళ్ళకి బాధ్యత ఉండకూడదు, అలాగే ఫ్రీడమ్ అనేటటువంటిది ప్రెస్కి, ఈ మీడియా ఛానల్స్కి చాలా అద్భుతమైన స్వేచ్ఛ అనేటటువంటిది ఇవ్వాలనే ఉద్దేశంతో అమెరికాలో తీసుకొచ్చారు. దీన్ని చాలా దేశాలు ఫాలో అయ్యాయి. ఈవెన్ భారతదేశంలో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సంవత్సరంలో చేస్తే అందులో సెక్షన్ 79 ఈ పర్టికులర్ అంశాన్ని తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని మారుద్దాం అనుకుంటుంది భారత ప్రభుత్వం. ఎందుకు అంటే ఇంటర్మీడియరీస్ అనేవాళ్ళు లయబుల్ కాదు. ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ మీద వచ్చినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్కి చట్టబద్ధత ప్రభుత్వం చెప్పేంత వరకు వాళ్ళ లయబిలిటీ కాదు. అంటే దాని అర్థం ఏంటి, కోర్ట్ ఆర్డర్ కానీ గవర్నమెంట్ నోటీస్ కానీ వస్తే తప్ప ఫేస్బుక్ కానీ ఈ మిగతా సోషల్ మీడియా ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ని తీసేయాల్సిన అవసరం లేదు. మనం రిపోర్ట్లు కొట్టినా, చాలా ఎక్కువ రిపోర్ట్లు కొడితే తీస్తారు. సో కాబట్టి ఇప్పుడు సేఫ్ హార్బర్కి సంబంధించి ఇంటర్మీడియరీస్ మస్ట్ రిమూవ్ ఇల్లీగల్ కంటెంట్, అంటే చట్టానికి వ్యతిరేకమైనటువంటి కంటెంట్ ఏదైనా ఉందని వాళ్ళు గ్రహించిన తర్వాత దాన్ని వాళ్ళు తీసేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఐటీ రూల్స్ 2021 కూడా ఉన్నాయి మనకి. అలాగే అపాయింట్మెంట్ ఆఫ్ నోడల్ ఆఫీసర్స్ని ఖచ్చితంగా వాళ్ళు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరూ నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయాలి ఈ చట్టం ప్రకారం. అలాగే రెగ్యులర్ రిపోర్ట్మెంట్, అంటే యూజర్ ఎన్ని కంప్లైంట్స్ ఇస్తున్నారు, దాని మీద మీరు యాక్షన్ ఎంత తీసుకున్నారు, వీటన్నిటికీ కూడా వాళ్ళు ఖచ్చితమైన రిపోర్ట్ని ఇవ్వాలి. అలాగే లీగల్ ఛాలెంజెస్ కూడా మనం చూస్తే 2023లో కొన్ని అమెండ్మెంట్ రూల్స్ ఈ సేఫ్ హార్బర్ అనేటటువంటి దాన్ని తీసేయాలి అని అనుకున్నారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు, అది కూడా. అయితే దీన్ని బొంబాయి హైకోర్టులో ఛాలెంజ్ చేశారు, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది స్వేచ్ఛ హక్కుకి సంబంధించి. సో ప్రభుత్వం ఇప్పుడు ఫారెన్ ప్లాట్ఫామ్స్ ఇండియన్ లీగల్ రిక్వెస్ట్ని అసలు పట్టించుకోవట్లేదు. అంటే ఎక్కడైనా ఎక్స్ ప్లాట్ఫామ్లో ఎవడో మిస్ఇన్ఫర్మేషన్ పెట్టాడు అనుకోండి, భారత ప్రభుత్వం చెప్పిన వెంటనే కూడా చేయకుండా 10 రోజులకో 20 రోజులకో మొత్తం అంతా అయిపోయిన తర్వాత దొంగల బడ్డ 6 నెలలు కుక్కలు మురిగినాయని సామెత ఉంటుంది తెలుగులో, అలా తీస్తున్నారు. సో దీనివల్ల మనకి చాలా ఇబ్బంది వస్తుందని భారత ప్రభుత్వం చెప్తోంది. సో దీన్ని క్విక్ యాక్షన్ మిస్ఇన్ఫర్మేషన్ మీద తీసుకోవడానికి గాను ఇప్పుడు ఏఐ జనరేటెడ్ కంటెంట్, సైబర్ ఫ్రాడ్లు చాలా వచ్చేసాయి. ఇటీవల కాలంలో నేను కొన్ని యాడ్స్ చూస్తున్నాను అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో. ఏంటంటే అంబానీయో, సచిన్ టెండూల్కర్ ఇలాంటి బాగా ప్రజలకు తెలిసినటువంటి వ్యక్తులు వచ్చి, ఇగో మేము ఈ యాప్ వేసాం, ఇందులో మీరు బెట్టింగ్ ఆడితే మీకు డబ్బులు వస్తాయని చెప్తున్నారు. ఈవెన్ ఒకటైతే మరీ దారుణం, ఇండియన్ ఫినాన్స్ మినిస్టర్ని కూడా వదలలేదు, ఆమె అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు ఒక యాప్కి దొంగ యాడ్లు వస్తున్నాయి. సో ఇట్లాంటి వాటిని ట్రాక్ డౌన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాని రెగ్యులేట్ చేయాలి. ఇక రెండవ కాన్సెప్ట్ వచ్చేసి భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నెలకొంది కొన్ని రోజులు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, సీజ్ఫైర్ అగ్రిమెంట్ రాకముందే చెప్పాను పూర్తి స్థాయి యుద్ధం రాదు అని. ఆబ్వియస్గా అది ఈజీగా గెస్ చేయొచ్చు. అయితే ఇందులో భాగంగా బ్రహ్మోస్ క్షిపణి గురించి వచ్చింది. అయితే ఇప్పుడు కూడా బ్రహ్మోస్ క్షిపణి గురించి మీకు క్లాస్ చెప్పేటటువంటి సమయంలో మన డిఫెన్స్ మినిస్టర్ దాని మీద ఒక కొత్త టైప్ ఆఫ్ బ్రహ్మోస్లోనే ఇంకొక వేరియంట్ తయారు చేయడానికి గాను ఒక వర్చువల్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు.
సో ఈ బ్రహ్మోస్ క్షిపణిని మొట్టమొదటిసారి ఈ మిసైల్ని 2001లో టెస్ట్ చేశారు. ఇందులో మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఇది ఫస్ట్ టైం యాక్చువల్ కాంబాట్లో వాడింది మాత్రం మొన్నే ఆపరేషన్ సింధూర్లో. ఇది ఇండియా రష్యా కలిసి 1998లోనే ప్రారంభించి ఇట్లాంటి మిసైల్ చేయాలని. కానీ 1991 ఆ టైంలో వచ్చినటువంటి గల్ఫ్ వార్లో ఇలాంటి క్షిపణి ఒకటి తయారు చేయాలనేటటువంటి ఇన్స్పిరేషన్ మాత్రం గల్ఫ్ వార్ నుంచి తీసుకున్నారు. తర్వాత ఈ పేరు ఎట్లా వచ్చిందంటే మన దేశంలో బ్రహ్మపుత్ర రివర్ ఉంది, అలాగే రష్యాలో మాస్కోవా అనేటటువంటి రివర్ ఉంది. ఈ రెండింటిని పేర్లు కలిపి బ్రహ్మపుత్ర అలాగే మాస్కోవా ఆ ముందున్నటువంటి 3 పదాలు తీసుకొని బ్రహ్మోస్ అనేటటువంటి క్షిపణి తయారు చేశారు. ఇది ఇండియాస్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో అప్పట్లో మిసైల్ ప్రోగ్రామ్ ఏదైతే స్టార్ట్ అయిందో సో దానికి సంబంధించి ఆ ప్రోగ్రామ్ కిందకి ఇది వస్తుంది. సో ఈ పర్టికులర్ బ్రహ్మోస్ క్షిపణి గురించి చూస్తే ఇది 2 స్టేజ్ మిసైల్. సాలిడ్ ప్రొపలెంట్ బూస్టర్ ఉంటుంది, అంటే ముందు ఫ్యూయల్ సాలిడ్ ఉంటుంది, తర్వాత లిక్విడ్ రామ్జెట్ ఇంజిన్ ఉంటుంది. ఇది ధ్వని కన్నా 3 రెట్లు వేగంతో ప్రయాణిస్తుంది. తక్కువ రాడార్లు దీన్ని కనిపెట్టగలవు. ఇది 15 కిలోమీటర్లు 10 మీటర్స్ ఎత్తులో కూడా, అంటే భూమి నుంచి చాలా అతి తక్కువ ఎత్తులో ఇది ప్రయాణిస్తుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవడం చాలా కష్టం. ఈవెన్ అమెరికా దగ్గర కూడా మనం దాదాపుగా ఒక 18-26 బ్రహ్మోస్ మిసైల్ కనుక పరీక్షిస్తే అమెరికా లాంటి దేశానికి కూడా ఈ మిసైల్ని అడ్డుకోవడం చాలా కష్టం అట. అట్లానే ఇందులో వేరియంట్స్ కూడా షిప్ నుంచి లాంచ్ చేయొచ్చు, స్టాటిక్ ఆర్ నేవల్ ప్లాట్ఫామ్స్, అంటే అలా నిలబడి ఉన్న షిప్ నుంచి కానీ మూవ్ అవుతున్న షిప్ నుంచి ల్యాండ్ చేయొచ్చు. అలాగే ల్యాండ్ బేస్డ్ మొబైల్ లాంచర్స్ ద్వారా చేయొచ్చు. ఇండియన్ ఆర్మీ దాన్ని ఆల్రెడీ వాడుతోంది. అలాగే సుకోయ్ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా ప్రెసిషన్ స్ట్రైక్స్ చేయొచ్చు. సబ్మెరీన్ నుంచి కూడా స్టెల్త్ అండర్ వాటర్ లాంచ్ ఇది 2013లో టెస్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా మోర్ కాంపాక్ట్ స్టెల్తియర్, అసలు కనిపించకుండా రాడార్లకు దొరకకుండా ఒక ఫ్యూచర్ అండర్ వాటర్ మిషన్ కూడా ఇప్పుడు దీన్ని తయారు చేస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ లాంటి దేశాలు ముందుగా ఇట్లాంటివి సొంతంగా తయారు చేసుకోవాలి తప్ప IMF నుంచి డబ్బులు అడుక్కొని ముందు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని నింపుకొని తర్వాత భారతదేశంతో యుద్ధం చేయడానికి ప్రయత్నించాలి. అలాగే ఇంకా థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి భూటాన్ ప్రపంచంలోనే మొట్టమొదటి క్రిప్టో టూరిజం పేమెంట్ సిస్టమ్ని తయారు చేసినటువంటి ప్రవేశపెట్టిన దేశంగా వచ్చింది. క్రిప్టో కరెన్సీ అంటే తెలుసు కదా, బిట్ కాయిన్ ఇట్లాంటి వాటిని మనం క్రిప్టో కరెన్సీస్ అంటాం. వాటి నుంచి పేమెంట్లు చేయొచ్చు. సో భూటాన్ మొదటి దేశంగా వచ్చింది. చాలా అద్భుతమైన విషయం. మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ చిన్న దేశాన్ని చూసి ఖచ్చితంగా స్ఫూర్తి పొందాలా, నేర్చుకోవాలా. భూటాన్ వరల్డ్ ఫస్ట్ నేషనల్ లెవెల్ క్రిప్టో కరెన్సీ టూరిజం పేమెంట్ సిస్టమ్ని తీసుకొచ్చింది. ఇది బినాన్స్ పే అంటే బేసికల్గా బిట్ కాయిన్ లాగా ఇది ఒక క్రిప్టో కరెన్సీ. అలాగే డీకే బ్యాంక్ వాళ్ళకి ఫుల్లీ డిజిటెడ్ బ్యాంక్ ఇది భూటాన్లో. సో ఈ బ్యాంక్ అలాగే ఈ బినాన్స్ పే వీళ్ళిద్దరితోని కూడా టైఅప్ అయ్యారు. టూరిస్టులు ఒకవేళ ఫ్లైట్ టికెట్స్ కోసం కానీ వీసాలు, హోటళ్ళు, లోకల్ ఐటమ్స్ ఇవన్నీ బై చేయడానికి ఈ బినాన్స్ అకౌంట్ ద్వారా క్రిప్టో కరెన్సీని పేమెంట్స్ చేయొచ్చు. అలాగనే టూరిజంని ఎన్హాన్స్ చేయడానికి వాళ్ళ దేశంలో ఈ యొక్క ఆర్థిక సమ్మిళిత్వాన్ని పెంచడానికి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. వీటి వల్ల మనకి నార్మల్గా డబ్బులు ట్రాన్సాక్షన్స్ బ్యాంకులు ఇవేవి అవసరం లేదు. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ అంటేనే అసలు ఇంటర్మీడియరీస్ అంటే బ్యాంకుల్ని పక్కకు పెట్టాలి. అంటే మీకు సింపుల్గా చెప్తా, ఈ క్రిప్టో కరెన్సీ అనేటటువంటి దాన్ని నాకు ఆ వ్యక్తి పేరు గుర్తుండదు, ఏదో కిమిషితో అనేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో ఎవరికి తెలియదు. ఇది ఇతను తయారు చేశాడు. 2010లో దీన్ని మొట్టమొదటిసారి ప్రవేశపెట్టాడు. సో ఇదేంటంటే బేసికల్గా ఇతని బాధ ఏంటంటే మనం కష్టపడి సంపాదిస్తున్నాం డబ్బులు, కానీ దీనికి మనం సంపాదించేటటువంటి డబ్బులకు ఏదో ఒక సెంట్రల్ ఏజెన్సీ ఈ డబ్బుల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి భారతదేశంలో RBI ఉంది. RBI కంట్రోల్ చేస్తుందా? మనం కష్టపడి డబ్బులు సంపాదించాం, దొంగతనంగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదని అనట్లేదు. అంటే నా ఉద్దేశంలో నల్లధనం అని. సో బట్ మీరు ఇక్కడ చూస్తే కొంతమంది జెన్యూన్ పీపుల్ కూడా ఈ కరెన్సీ అనేటటువంటి దాన్ని డిమానిటైజేషన్ చేసినప్పుడు 2016లో చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇతను ఏమంటాడంటే ఈ క్రిప్టో కరెన్సీలో ముఖ్యంగా బిట్ కాయిన్ తయారు చేసినటువంటి వ్యక్తి అసలు డబ్బుల ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ప్రభుత్వానికి అసలు సంబంధం ఉండకూడదు, ఎవరికి పన్నులు కట్టకూడదు, అసలు నెట్వర్క్ ఆధారంగా నడవాలి, దీనికి ఒక సెంట్రల్ ఏజెన్సీ ఉండకూడదు. అంటే డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అని అంటాం. మనం సాధారణంగా పరిపాలన వికేంద్రీకరణ గురించి మాట్లాడతాం. ఇతను ఒక 50 ఏళ్ళు ముందుకెళ్ళి కరెన్సీ వికేంద్రీకరణ గురించి మాట్లాడాడు. సో అప్పుడు ఏం చేశాడంటే ఇతను క్రిప్టో కరెన్సీని ఒక వర్చువల్ కరెన్సీని తయారు చేశాడు. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ అని అంటారు. ఇట్లా ఉంటుంది బిట్ కాయిన్ అని అనుకోండి. ఇట్లా బిట్ కాయిన్, ఈ బిట్ కాయిన్ని తయారు చేశాడు.
ఈ బిట్ కాయిన్ అనేటటువంటిది ఏమవుతుంది మీకు క్రిప్టో కరెన్సీ అని మనకి ఒక పర్టికులర్ దాని పేరు. దీనికి ఒక టెక్నాలజీ ఉంటుంది, మళ్ళీ మనం అది ఎప్పుడైనా మాట్లాడుకుందాం, బ్లాక్ చైన్ టెక్నాలజీ అని. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా ఈ క్రిప్టో కరెన్సీ అనేటటువంటి దాన్ని ఒక వ్యక్తి మరో వ్యక్తి కొనుక్కోవచ్చు. మధ్యలో ఎక్కడా కూడా ఈ ట్రాన్సాక్షన్స్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వదు, బ్యాంక్ ఇన్వాల్వ్ అవ్వదు. మరి ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? ఆటోమేటిక్ ఇంటర్నెట్ నెట్వర్క్ ఆధారంగా అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? మీ దగ్గర రూపాయలు ఉన్నాయనుకోండి, మీరు దీన్ని బిట్ కాయిన్లోకి మార్చుకోవచ్చు, రైట్? ఇలా ఉంటుంది, బిట్ కాయిన్లోకి మార్చుకోవచ్చు. ఈ బిట్ కాయిన్ని మళ్ళీ మీరు వేరే ఏ కరెన్సీలోకైనా మార్చుకోవచ్చు. సో అట్లా ఒక కరెన్సీనే సృష్టించాడు. ఇప్పుడు ఒక బిట్ కాయిన్ విలువ ఈరోజు మనం మాట్లాడుకుంటే 88 లక్షలు ఒక్క బిట్ కాయిన్ విలువ. ఇట్లాంటి బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలు చాలా ఉన్నాయి. సో కాబట్టి ఈ బిట్ కాయిన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే ప్రభుత్వాలు కరెన్సీని కంట్రోల్ చేసేటటువంటి కెపాసిటీ తగ్గుతుంది. ఏ ప్రభుత్వం కింద ఉండక్కర్లేదు. కానీ దీనివల్ల మంచి ఎంత ఉంటే చెడు కూడా అంతే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ ఎవరి నుంచి ఎవరికి ట్రాన్సాక్షన్ చేశారో ఎవరికి తెలియదు. మీరు టెర్రరిస్టులు డబ్బులు పంపాలని అనుకుంటే ఈ బిట్ కాయిన్ ద్వారా పంపారనుకోండి, తెలియదు మనకి. సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు. బట్ ఎనీవే టూరిజం అండ్ మంచి విషయాలకి దీన్ని ప్రమోట్ చేయడం చాలా గొప్ప విషయం. సో క్రిప్టో పేమెంట్ సిస్టమ్స్ బినాన్స్ యాప్ అని ఒకటి ఉంది మనకి. ఈ యాప్తో ఇంటిగ్రేట్ చేశారు భూటాన్ వాళ్ళు. 100కు పైగా క్రిప్టో కరెన్సీలని ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది డైనమిక్ స్టాటిక్ క్యూఆర్ కోడ్స్ని ఉపయోగించి చేయొచ్చు. సో రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, చాలా సెక్యూర్గా జరుగుతాయి. భూటాన్ కరెన్సీలో ఇన్స్టెంట్గా ఇది సెటిల్మెంట్ అయిపోవడానికి డీకే బ్యాంక్తో వాళ్ళు టైఅప్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు కరెన్సీ కన్వర్జన్స్, ట్రాన్సాక్షన్స్ ఫీజు ఇవన్నీ కలిసి వస్తాయి. మీరు రూపాయల్ని ఇంకో కరెన్సీలోగా భూటాన్ కరెన్సీలోకి మార్చుకోవడానికి, డాలర్ను భూటాన్ కరెన్సీలోకి మార్చుకోవాల్సిన అవసరం లేదు. బిట్ కాయిన్ వీటిలో పే చేసేయచ్చు. సో ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. సో ఎకనామిక్ ఇంపాక్ట్ దీనివల్ల లోకల్ వెండర్స్ వీళ్ళందరూ రిమోట్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా క్రిప్టో పేమెంట్స్ని తీసుకుంటారు. దీనివల్ల వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ ద్వారా వాళ్ళ కరెన్సీలోకి అది ఆటోమేటిక్గా మారుతుంది. స్మార్ట్ ఫోన్స్ అందరూ వాడుతున్నారు కాబట్టి ఇట్స్ ఈజీ. దీనివల్ల ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ పార్టిసిపేషన్, టూరిజం అనేటటువంటిది భూటాన్కి చాలా లైఫ్ లైన్. సో చాలా అద్భుతంగా ఇది భూటాన్కి కలిసి వస్తుంది. అలాగే క్యాష్లెస్ కార్డ్ ఫ్రీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. జస్ట్ మొబైల్ ఫోన్ పెట్టుకొని ఎవరైనా కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్ కాస్టులు తగ్గుతాయి, కరెన్సీ ఎక్స్చేంజ్ డిఫికల్టీస్ ఉండవు. సో ఇంకో కరెన్సీలోకి మార్చాల్సినటువంటి అవసరం లేదు. అలాగే రియల్ టైమ్ కన్ఫర్మేషన్స్తో చాలా అద్భుతంగా కన్వీనియన్స్ ఉంటుంది. మీరు ఇలా క్యూఆర్ కోడ్ కొడుతారు, టిక్ మార్క్ వస్తుంది, అయిపోయింది. అట్లానే ఈ లోకల్ కామర్స్ అండ్ కల్చర్ ఏదైతే ఉందో దాంతో టూరిస్టులు చాలా డీప్గా ఎంగేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి పరిణామం. భారతదేశంలో కూడా దీన్ని ఖచ్చితంగా ఎలవ్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. ఇక నాలుగోది ఈరోజు మనం చూడబోయే టాపిక్ తలస్మియా. ఇది బేసిక్ సేమియా అనుకున్నారు గబుక్కుని తెలియని వాళ్ళు. ఇది ఒక బ్లడ్ డిజార్డర్. అంటే బాడీలో మనకి హెమోగ్లోబిన్ అని ఒకటి ఉంటుంది. ఈ హెమోగ్లోబిన్ కారణంగానే మనకి రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు మన బాడీలో ప్రతి ఆర్గాన్కి ఆక్సిజన్ని సప్లై చేస్తాయి. ఉదాహరణకి మన బాడీలో ఏదైనా ఆక్సిజన్ సప్లై అవ్వలేదనుకోండి, ఆ బాడీ కొయ్యబారిపోతుంది. మీరు చూడండి, చనిపోయినప్పుడు మీరు చెయ్యి ఇట్లా ఉండిపోయి చనిపోయాడు అనుకోండి ఎవరన్నా వ్యక్తి, మీరు కింద పెట్టండి మళ్ళీ పైకి లేస్తుంది, అది కుయ్యబారిపోతుంది శరీరం. ఎందుకు అంటే ఆక్సిజన్ సరఫరా అయినంత వరకే ఈ బాడీ తర్వాత దీన్ని బాడీ అని అంటారు, డెడ్ బాడీ అని అంటారు. సో అయితే ఈ తలస్మియా అనేటటువంటి వ్యాధి ఏమవుతుందంటే ఈ బాడీలో బ్లడ్ డిజార్డర్ని తీసుకొస్తుంది. ఏంటి బ్లడ్ డిజార్డరు? ఈ హెమోగ్లోబిన్ తాలూకా శాతం అనేటటువంటి తగ్గిపోతూ ఉంటుంది. సాధారణంగా హెమోగ్లోబిన్ మగవాళ్ళకైతే 13% నుంచి 17% వరకు ఉండాలి, ఆడవాళ్ళకైతే 12 నుంచి 15% వరకు ఉండాలి. కానీ ఈ తలస్మియా పేషెంట్స్కి 6, 4 ఇలా పడిపోతూ ఉంటుందన్నమాట. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. సో ఎవ్రీ ఇయర్ ఈ తలస్మియా పేషెంట్స్కి డేట్ని కూడా ఫిక్స్ చేశారు, May 8th అది. ఎందుకు అంటే ఈ తలస్మియా గురించి కొంత అవగాహన పెంచడానికి, దీని మీద కొంత ఇది చేయడానికి, అంటే కొంత యాక్షన్ అనేటటువంటి చేయడానికి. యాక్షన్ ఇన్ ద సెన్స్ ఎక్కువ మంది రక్తదానాన్ని ఇస్తే తలస్మియా పేషెంట్స్ని కాపాడవచ్చు. భారతదేశంలో ఈ తలస్మియా కారణంగా చాలామంది చిల్లలు వేల లక్షల సంఖ్యలో మరణిస్తున్నారు. మనందరం కూడా రక్తదానం చేస్తే వాళ్ళందరినీ కాపాడవచ్చు. ఎందుకంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ తలస్మియా పేషెంట్స్. సో ఇది ఒక బ్లడ్ డిజార్డర్. హెమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. హెమోగ్లోబిన్ రెడ్ బ్లడ్ సెల్స్ ద్వారా, ఎర్ర రక్త కణాల ద్వారా ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. అంటే మన బాడీలో రక్తంలో 2 రకాల కణాలు ఉంటాయి. ఒకటి ఎర్ర రక్త కణాలు, 2 తెల్ల రక్త కణాలు. ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ని సప్లై చేస్తే ప్రతి ఆర్గాన్కి, తెల్ల రక్త కణాలు మన ఒంట్లోకి వచ్చినటువంటి ఏవైనా బ్యాక్టీరియా మీద ఫైట్ చేస్తాయి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇమ్యూనిటీ అని అంటాం కదా, మన ఒంట్లో రోగ నిరోధక శక్తినిచ్చేది ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనమాట.
సో అందుకే ప్లేట్లెట్స్ ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటాం మనం. సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆక్సిజన్ క్యారింగ్. కాబట్టి ఈ ఇంపాక్ట్ దీనివల్ల ఏమవుతుందంటే హెమోగ్లోబిన్ తగ్గుతుంది, దానివల్ల రక్తహీనత ఏర్పడుతుంది, మనిషి చాలా వీక్ అయిపోతాడు. సో దీనికి సంబంధించి ఇది ఎందుకు వస్తుంది అంటే ఒక జీన్ మ్యుటేషన్ వల్ల వస్తుంది, అంటే జన్యు సంబంధిత వ్యాధి ఇది. ముఖ్యంగా పేరెంట్స్కి ఉంటే పిల్లలకు వస్తుంది. సో ఈ తలసిమియా అనేటటువంటిది ఏ రకమైన జీన్ మ్యుటేషన్ వల్ల ఇది వచ్చింది అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అందులో మళ్ళీ 2-3 రకాలు ఉంటాయి. సాధారణంగా దీని సిమ్టమ్స్ నీరసంగా ఉంటుంది, ఊపిరి తీసుకోలేరు, చాలా చలిగా అనిపిస్తుంది, చాలా బద్ధకంగా ఉంటుంది, స్కిన్ అంతా కూడా తెల్లగా అయిపోతుంది, పాలిపోతుంది. ఇవన్నీ కూడా దీనికి ఉన్నటువంటి సిమ్టమ్స్. కాంప్లికేషన్స్ ఏంటంటే కొన్నిసార్లు చాలా విపరీతమైన రక్తహీనత వస్తుంది, దీనివల్ల ఎక్కువసార్లు బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే ఆబ్వియస్గా మనకి చాలాసార్లు ఆ రక్తం దొరకదు, ఆ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలి, రక్తం దొరకదు. కొన్నిసార్లు ప్రతి నెలకి బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు రక్తదానం చేస్తే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. నేను 2019 వరకు కూడా చాలా ఎక్కువగా రక్తదానం చేసేవాడిని. కానీ 2019 కోవిడ్ డిసీజ్ వచ్చిన తర్వాత కొంత భయపడడం అంటే నా ఉద్దేశంలో అక్కడికి వెళ్తే ఆ సూదులు ఇవి కూడా వాటి ద్వారా కూడా కోవిడ్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మౌత్ ఈ స్ప్రింక్లర్స్ వల్ల కొంచెం తగ్గించాం. ఇప్పుడు అంతా సెట్ అయింది కాబట్టి మళ్ళీ రక్తదానం ప్రారంభించాలి అందరం. సో అలాగే దీనిలోనే కిలేషన్ థెరపీ అని ఒకటి ఉంటుంది. ఇదేంటంటే బాడీలోంచి ఎక్సెస్ ఐరన్ని తీసేస్తారు. సో దీనివల్ల కూడా కొంత ఇది తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దీనికి అద్భుతంగా ఈ మధ్యకాలంలో కొత్త రీసెర్చ్లో స్టెమ్ సెల్ థెరపీస్ అని వచ్చాయి. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్. సో ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా స్టెమ్ సెల్స్ అనేటటువంటిది చిన్నపిల్లలు పుట్టగానే వాళ్ళకి స్టెమ్ సెల్స్ తీపిస్తారు. ఈ స్టెమ్ సెల్స్ అనేటటువంటివి ఏంటంటే ఫ్యూచర్లో బాడీలో ఏ ఆర్గాన్ అయినా ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. పిల్లలకి స్టెమ్ సెల్స్ తీస్తే దీన్ని తల్లిదండ్రులకు కూడా వాడచ్చు అనమాట. అంత అద్భుతమైన టెక్నాలజీ ఇది. సో ఈ పొటెన్షియల్ క్యూర్ ఇప్పుడు ఉన్నటువంటిది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే, అలాగే స్టెమ్ సెల్ థెరపీ. కానీ ఇది చాలా ఎక్కువ రిస్క్తో కూడుకున్నటువంటి విషయం, దానివల్ల కొంత ఇబ్బందులు అనేటటువంటి ఉన్నాయి. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అకార్డింగ్ టు తలసిమియా. ఇంకా లాస్ట్ టాపిక్ ఈరోజు ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫ్లిప్ ఫ్లాప్. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే భూమి మీద జీవం ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే భూమికి ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇది ఉంటుంది ఫీల్డ్. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంది అని మీరు అనుకోవచ్చు. సూర్యుడు నుంచి మనకి విపరీతమైనటువంటి ఫ్లేర్స్ వస్తాయి, అంటే సూర్యుడి నుంచి మనకి విపరీతమైనటువంటి ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. అయితే భూమికి లోపల ఏముంటుందంటే మనకి ఐరన్ ఉంటుంది, అది మాల్టన్ స్టేట్లో కూడా ఉంటుంది కోర్లో. అంటే భూమిపై నుంచి 2900 కిలోమీటర్లు మీరు లోపల చదివితే ఇక్కడ మీకు చదువుకుంటారు కదా జాగ్రఫీలో NiFe ఇట్లా ఐరన్ నికెల్ ఇవన్నీ కలిపి ఉంటాయి. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఇది భూమి అని అనుకుంటే భూమి చుట్టూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత శక్తి క్రియేట్ అవుతుంది. ఎట్లా, ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్ అని అనుకుంటే ఇట్లా ఒక అయస్కాంత శక్తి క్రియేట్ అవుతుంది. ఇది భూమిని ఈ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సోలార్ ఫ్లేర్ని డిఫ్లెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏమవుతుంది, సూర్యుడి నుంచి వచ్చినటువంటి చాలా ఎనర్జీ భూమి మీద పడకుండా భూమి నుంచి ఇట్లా పక్కకు పోతాయి. దీనివల్ల భూమి మీద నీరు ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. మీరు చూడండి, ఎండ బాగా పెరిగిందంటే ఏమవుతుంది, భూమి మీద ఉన్నటువంటి నీరంతా ఆవిరవుతుంది. మీకు తెలుసో తెలీదో 300 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద నీరు లేదు. సో భూమి మీద కొన్ని వందల సంవత్సరాలు వర్షం పడడం వల్ల భూమిలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి అవి సముద్రాలుగా మారాయి. నదులు పక్కకు పెట్టండి, సముద్రాలు. సో ఇలా ఉన్నటువంటి భూమి రేపొద్దున్న సూర్యుని ఎఫెక్ట్ వల్ల నీరు ఆవిరైపోయే అవకాశం కూడా రావచ్చు కదా. సో వీటన్నిటి నుంచి భూమి మీద జీవం ఉండడానికి మనల్ని కాపాడేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మనకి ఏమవుతుందంటే సాధారణంగా ఇలా భూమి ఉంది కదా, చాలామంది ఏమనుకుంటారంటే ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్ అనుకుంటారు. కాదు, 11 డిగ్రీస్ పక్కకు ఉంటుంది. ఇక్కడ నార్త్ పోల్ ఉంటుంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంటుంది. ఇట్లా మ్యాగ్నెటిక్ నార్త్, మ్యాగ్నెటిక్ సౌత్, జియోగ్రఫికల్ నార్త్ కాదు. అయితే ఇప్పుడు సైంటిస్టులు ఏమంటారంటే ఇది ఫ్లిప్ ఫ్లాప్ అవుతుంది, అంటే నార్త్ పోల్ దగ్గరికి సౌత్ పోల్, సౌత్ పోల్ దగ్గరికి నార్త్ పోల్ వస్తుంది. ఇది ప్రతి 10,000-40,000 సంవత్సరాలకు జరుగుతూ ఉంటుంది ఇది. అయితే 2022లో సైంటిస్టులు ఏమంటున్నారంటే కొన్ని మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ని చాలా ప్రాంతాల నుంచి తీసుకొని వాటిని సౌండ్ ట్రాక్స్గా మార్చారు. సో దీని 1,00,000 సంవత్సరాలకు సంబంధించి కొన్ని ఫ్లక్చువేషన్స్ని క్రియేట్ చేశారట. ఇది కోపెన్హేగన్లో చేశారు ఈ ఎక్స్పెరిమెంట్. సో దీనికన్నా ముందు ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అదొక ఇన్విజిబుల్ షీల్డ్, అదేం కనిపించదు. ఎర్త్ని కాస్మిక్ అండ్ సోలార్ రేడియేషన్,
సూర్యుడి నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ నుంచి మనల్ని కాపాడుతుంది. అలాగే మిగతా రోజెస్లో ఉన్నటువంటి అనేక రేడియేషన్స్ నుంచి ఎర్త్ని కాపాడుతుంది. ఇది 2900 కిలోమీటర్లు భూమి లోపల ఉన్నటువంటి లిక్విడ్ అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ కూడా కదా, అవుటర్ కోర్లో ఉన్నటువంటి ఐరన్ ఏదైతే ఉందో దాని మూమెంట్ వల్ల ఈ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. అయితే కొన్ని ఎలక్ట్రిక్ కరెంట్స్ మాల్టన్ ఐరన్ అంటే లోపల ఉన్నటువంటి కరిగినటువంటి ఐరన్ ఏదైతే ఉందో అది దాని మూమెంట్స్ వల్ల ఈ యొక్క ఎర్త్ రొటేషన్ వల్ల ఇన్నర్ కోర్ కారణంగా హీటు, ఇన్నర్ కోర్, ఎర్త్ రొటేషన్ దీని కారణంగా ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. అంటే ఒక రకంగా భూమిని కాపాడేటటువంటి ఒక మ్యాగ్నెటిక్ బబుల్ ఇది. బట్ ఇట్ ఈజ్ ఇన్విజిబుల్, కనిపించదు. అయితే ఇప్పుడు మ్యాగ్నెటిక్ రివర్సల్ అండ్ ఎక్స్కర్షన్స్ అంటే రెండు ఉన్నాయి. మ్యాగ్నెటిక్ రివర్సల్ అంటే ఏంటంటే ప్రతి 1,00,000 సంవత్సరాలకో ఎప్పుడో ఒకసారి నార్త్ పోల్ సౌత్ పోల్ అవుతుంది, సౌత్ పోల్ నార్త్ పోల్ అవుతుంది. సో ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. గతంలో 7,80,000 సంవత్సరాల క్రితం అలా జరిగిందట. అందుకే మనకి దీనికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా జియోగ్రఫీలో చదువుకుంటాం. అయితే జియోమాగ్నెటిక్ ఎక్స్కర్షన్స్ అంటే ఏంటంటే పర్మనెంట్గా ఫ్లిప్ అవ్వకుండా టెంపరీగా ఫ్లిప్ అవుతాయి. ఇది చాలా షార్టర్ డ్యూరేషన్ ఉంటుందంట. అంటే చాలా తక్కువ సమయంలో నార్త్ పోల్ సౌత్ పోల్గా, సౌత్ పోల్ నార్త్ పోల్గా షిఫ్ట్ అవుతుంది. ఇది 10 times మోర్ ఫ్రీక్వెంట్. అంటే ఈ మ్యాగ్నెటిక్ రివర్సల్ ఒక్కసారి జరిగితే ఇది 10 సార్లు జరుగుతుంది. సాధారణంగా 41,000 సంవత్సరాల క్రితం ఇది జరిగిందట. దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తాలూకా స్ట్రెంగ్త్ డ్రాప్ అవుతుంది. అంటే ఇప్పుడు 100% మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నది 95% దాని పవర్ పడిపోతుంది. దీనివల్ల సోలార్ రేడియేషన్ మన మీద ఎక్కువగా పడే అవకాశం ఉంది. చాలామంది ఏం చెప్తారంటే భూమి వేడెక్కడానికి ఇది ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి సైంటిస్టులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి లాస్ట్ 83 మిలియన్ ఇయర్స్ అంటే 8 కోట్ల సంవత్సరాల క్రితం దాదాపుగా 183 సార్లు ఈ యొక్క అయస్కాంత శక్తి రివర్స్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఇది ఫ్యూచర్లో కూడా జరుగుతుందని అంటున్నారు. దీనికి ఏంటి కారణాలు అంటే భూమి లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్ డైనమిక్స్, అంటే భూమి లోపల మాల్టన్ స్టేట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఐరన్, మ్యాగ్మా ఇదంతా కూడా అవుతూ ఉంటుంది. ఎస్టోనోస్ఫియర్ చదువుకుంటాం కదా. సో ది ఎర్త్ రొటేషన్ భూమి తిరగడం వల్ల, అట్లానే ఇన్నర్ కోర్ భూమి లోపల ఉన్నటువంటి హీట్ కారణంగా కూడా ఇవి జరుగుతాయి. సో సాధారణంగా మనకి ఇది క్లాక్ వైజ్ అంటే ఇలా తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్. సో ఈ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్లో కారణంగా మనకి నార్మల్ పోలారిటీ ఉంటుంది. అంటే లోపల ఉన్నటువంటి మ్యాగ్మా ఇలా తిరిగింది అనుకోండి, ఇక్కడ నార్త్ పోల్, ఇక్కడ సౌత్ పోల్ ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే రివర్స్ వస్తుంది అనమాట. సో అది ఎందుకు తిరుగుతుంది అనేది ఇంకా మనకు అంత శాస్త్రవేత్తలు అంత లోతుగా ఇంకా చేయలేదు పరిశోధనలు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చెప్తున్నారంటే లాస్ట్ 200 సంవత్సరాల్లో అంటే గత 200 సంవత్సరాల్లో భూమి అయస్కాంత శక్తి 100% క్షీణించింది. 10% క్షీణించింది. ఇదే కంటిన్యూ అయితే 1500 నుంచి 1600 సంవత్సరాల్లో ఇది పూర్తిగా వ్యానిష్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. నార్త్ మ్యాగ్నెటిక్ పోల్ దాదాపుగా సైబీరియా నుంచి ఇప్పుడు 35 కిలోమీటర్లు షిఫ్ట్ అయిందని చెప్తున్నారు. సౌత్ మ్యాగ్నెటిక్ పోల్ 5 కిలోమీటర్లు 1 సంవత్సరానికి అవింది షిఫ్ట్ అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఇది భూమి అని అనుకుంటే ఇక్కడ నుంచి 90 డిగ్రీలు కదా, ఇది 11 డిగ్రీలు వేసుకోండి. 11 డిగ్రీలు ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ నార్త్ ఉంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ సౌత్ ఉంటుంది. అంటే మీరు షిప్పుల్లో ప్రయాణించేటప్పుడు కంపాస్ పట్టుకుంటే మీకు చూపిస్తుంది నార్త్ సౌత్ అనేది. అది యాక్చువల్గా జియోగ్రఫికల్ నార్త్ కాదు, అది మ్యాగ్నెటిక్ పోల్ నార్త్ అది. సో కాబట్టి ఈ రకంగా మనం చూసుకోవాలి. ఇది ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ పేపర్ అండ్ PIB ఓన్లీ కంటెంట్, నథింగ్ ఎల్స్. కీప్ ఫాలోయింగ్.